రీసెంట్‌గా అయితే నేనైతే నెల్లూరు వెళ్ళాను. నెల్లూరు వెళ్ళిన తర్వాత ఎప్పుడు వింటుంటాం కదా యూట్యూబ్‌లో గాని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని. సరే అక్కడికి వెళ్ళాం కదా! ఒకసారి అయితే టేస్ట్ చేద్దామని నేనైతే అక్కడికైతే వెళ్ళాను. ఆడ చూస్తే రేట్లేమో చాలా ఎక్కువ ఉండేవి. ఆ రేట్లు చూసి సరే అని వెనక్కి తిరిగి వస్తున్నాం. మళ్ళీ ఇంత దూరం అయితే వచ్చాను కదా! ఒకసారి అయితే టేస్ట్ చేసి చూద్దాం తక్కువలో ఏదైనా ఉందేమో అని ఆడ చూస్తే గండి హాఫ్ అని అయితే రూ. 100కు ఉండే. ఆ రూ. 100 అయితే తీసుకున్నా. తర్వాత అతను ఏమన్నాడంటే రైస్ ఏమైనా కావాలన్నాడు. వదిలేరా నాయనా మళ్ళీ మనతోనైతే యాడ్ అవుతుంది ఈ దీనికే ఎక్కువైనవి ఇంక మళ్ళీ రైస్ అంటే యాడ్ అని నేనైతే ఇంక అదైతే టేస్ట్ చేశాను. అది అంతగా అనిపించలేదు. నాకైతే మిడ్ రేంజ్ అనిపించింది. ఇంకా అంటే ఆ కాస్ట్‌కి అయితే అంత అనిపించలే. ఆ రూ. 100 పెట్టాం కదా గండి హాఫ్ అన్నారు. అయితే చేపల ముక్కలు ఏమైనా ఎక్కువ వస్తాయేమో అని నేనైతే అనుకున్నా. కాకపోతే ఒకటే ముక్క అయితే వచ్చేసింది. ఇంక మొత్తం కొద్దిగా పులుసు ఉంది. మీరు కన్నా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుకి వెళ్ళింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే అంత అనిపించలేదు.